కేంద్రంగా పనిచేసే ప్రపంచ అసమానతల పరిశోధనశాల ఈ ఏడాది మార్చిలో 1922-2023 మధ్య భారతదేశంలో ఆదాయం, సంపదల అసమానతలు, ఆవిర్భవించిన ధనస్వామ్యం అనే డాక్యుమెంట్ ని విడుదల చేసింది. ప్రసిద్ధ ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెటీ సారథ్యంలో 4 పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం భారతదేశంలో ధనికులకు, పేదలకు మధ్య ఆర్థిక అంతరం విపరీతంగా పెరిగిందని, అదిప్పుడు అగ్రభాగాన ఉన్న 1% ధనికుల వద్ద దేశ సంపదలో 40% పోగుపడిందని, జనాభాలో పైన ఉన్న 10% తీసుకుంటే అది 60%కి చేరిపోయిందని ఆ అధ్యయనం తేల్చింది. మిగిలిన 90%లో ఉన్న 40% మధ్యతరగతి వద్ద 29% జమ కాగా, అడుగున ఉన్న 50% ప్రజలకు 6-7% మాత్రమే మిగిలిందని వివరించింది. ఈ పరిశీలన స్థూలంగా ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్స్ దేశ ఆర్థిక పరిస్థితిని పోలి ఉంది. ఇదే కాదు, అనేక ఇతర అంశాల్లో కూడా ఇప్పుడు మన దేశం అప్పటి ఫ్రాన్స్ లానే ఉందనిపిస్తోంది. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం ఫ్రాన్స్లో రాచరిక వ్యవస్థతో పాటు భూస్వామ్య వ్యవస్థను కూల్చివేసి మొదటిసారి మధ్యతరగతి సామాజిక వర్గాల ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది 200 ఏళ్లు ఫ్రాన్స్ను పరిపాలించిన బూర్బన్ రాజవంశ నిరంకుశత్వాన్ని పెకలించింది. మనుషులకు మొదటిసారి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను పంచి ఇచ్చింది. ఫ్రెంచ్ సమాజంలో 2 అంతరాలుండేవి. 1 అవకాశాలు ఉన్న వర్గం, 2 అవకాశాలు లేని వర్గం. మొదటి వర్గంలో భూస్వాములు, మతాచార్యులు ఉండగా, మధ్యతరగతి, సామాన్యులు 2వ వర్గంలో ఉన్నారు. మొత్తం జనాభాలో 1% ఉన్న అవకాశాలు ఉన్న వర్గం దేశ సంపదలో 40% కైవసం చేసుకునుంది. 99% ఉన్న అవకాశాలు లేని వర్గం మిగిలిన 60% పంచుకోవలసి వచ్చింది. అసలు తేడా అది కాదు. 40% సంపద కలిగిన వర్గానికి పన్నుల చెల్లింపు నుంచి మినహాయింపు ఉండగా, దేశ పన్నుల భారాన్నంతా సామాన్యులు, మధ్యతరగతే మోయవలసి వచ్చింది. అందుకే ఫ్రాన్స్లో భూస్వాములు యుద్ధాలు చేస్తారు, మతాచార్యులు ప్రార్థనలు చేస్తారు, ప్రజలు పన్నులు చెల్లిస్తారు అనే నానుడొచ్చింది. ఇదటుంచితే ఫ్రాన్స్లో అప్పుడున్నది రాజ్యాంగబద్ధ రాచరికం. కానీ అది నామమాత్రమే. నిజానికి నెలకొన్నది నిరంకుశ రాచరికం. రాజ్యాన్ని ప్రశ్నించిన వాళ్లు వెలుతురే కనిపించని బాస్టైల్ అనే జైల్లో మరణించేదాకా నిర్బంధించబడేవారు. రాజ్యాంగాన్ని అనుసరించి ఎస్టేట్స్ జనరల్ అనే పార్లమెంటు ఉండేది. చట్టాలు చేయడంలో రాజు దాని అనుమతి పొందవలసి ఉంది. కానీ బూర్బన్లు 175 సంవత్సరాలుగా దానికి ఎన్నికలు జరపలేదు. విప్లవానికి 2 ఏళ్ల ముందు నాటికి ఆడంబరాలతో, యుద్ధాలతో ఖజానా ఖాళీ అయిపోవడంతో ధనిక వర్గంపై పన్నులు విధించక తప్పదనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజు సైతం ఆ వర్గాన్నే సమర్థించడంతో సామాన్యులు వెంట నడవగా, మధ్యతరగతి నాయకత్వంలో విప్లవం చెలరేగి రాజకీయ, సామాజిక వ్యవస్థల్ని పడగొట్టింది. ఎవరు ప్రజలు, ప్రభుత్వం ఎవరి సంక్షేమం కోసం ఉంది అనే ప్రశ్నలు ఫ్రెంచ్ రాజవంశానికి అర్థం కాలేదు. విప్లవం నాటి ఫ్రెంచ్ చక్రవర్తి 16వ లూయి భార్య మేరీకి ఎప్పుడూ తమను పరివేష్టించి ఉండే ధనిక వర్గాలు కాక అసలు ప్రజలు వేరే ఉంటారని తెలియదంట. అందుకే ఆమెకు ప్రజలు బ్రెడ్ లేక అలమటిస్తున్నారు అని చెబితే, బ్రెడ్ దొరక్కపోతే కేకులు తినవచ్చు కదా అని అందని అంటారు. తన రాజ్యాన్ని ఆర్థిక దుస్థితి నుంచి బయటపడేయడానికి, జనాన్ని ఆకలి నుంచి రక్షించడానికి తన ప్రభుత్వమే భూస్వాముల మీద, మతాచార్యుల మీద పన్ను విధించడానికి సిద్ధపడితే, వారితో కలిసి తనకు తానే అడ్డుపడి చివరికి బలి కావడం ఫ్రాన్స్ చక్రవర్తికి ఆత్మహత్య సదృశ్యమైంది. ఆ ఫ్రెంచ్ సందర్భం పికెటీ బృందం పరిశీలనలో తేలిన 1% మంది 40% సంపద కలిగున్న అంశంతో మొదలై, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పన్నులతో ప్రజలు కుదేలవుతోంటే కార్పొరేట్లకు ఇచ్చిన లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను ఆ వర్గాలకు కట్టబెడుతున్న ఇప్పటి భారతీయ సందర్భంతో సరితూగుతుంది. తమ మీద విధించిన పన్నులు చెల్లించడానికి నిరాకరించి ప్రజల దాడులు తప్పించుకోవడానికి దేశం నుంచి పారిపోయిన ఫ్రెంచ్ భూస్వాములతో కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పలాయనం చేసిన పెద్ద మనుషులను పోల్చవచ్చు. 2014 తర్వాత పై స్థాయి వ్యాపారస్తులతో ప్రభుత్వం జట్టు కట్టడం బాగా పెరిగిపోయిందని ఈ అధ్యయనం ధృవీకరించడం 2 సందర్భాల మధ్య సారూప్యతను పెంచుతోంది.
జర్మన్ చక్రవర్తి 14వ లూయి సర్వ మంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి అధికారాన్నంతా తన చేతుల్లోనే కేంద్రీకృతం చేసుకున్నాడు. కాలు దువ్వి మరీ యుద్ధాలు చేశాడు. తన అంత్యక్రియలకు కూడా మిగలకుండా డబ్బును దుబారా చేశాడు. నేనే రాజ్యాన్ని అని హుంకరించాడు. ఇప్పుడు కూడా మన దేశంలో అన్నిటా అంతటా తానై వ్యవహరించే నాయకత్వాన్ని చూస్తున్నాం. అన్ని చోట్ల ఒక్క రూపాన్నే దర్శిస్తున్నాం. అనుచరుల్ని తప్ప సహచరుల్ని అనుమతించని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. దేశంలో ఒక వర్గాన్ని తమ వాళ్లుగా, మరికొన్ని వర్గాల్ని ఇతరులుగా చూసే వివక్షాపూరిత పరిపాలనను గమనిస్తున్నాం. ఈ నియంతృత్వ ధోరణి గత 10 ఏళ్లుగా బాగా బలపడిన వైనాన్ని అసమానతల డాక్యుమెంట్ నిర్ద్వంద్వంగా ప్రస్తావించింది. విద్య, వైద్యం, న్యూట్రిషన్ వంటి రంగాలలో ప్రజల పెట్టుబడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశంలో సామాన్యులే కాదు శిష్టవర్గం కూడా ప్రయోజనం పొందుతుందని భావించిన పికెటీ బృందం దేశంలోని 167 అత్యంత ధనిక కుటుంబాల మీద 2% సూపర్ ట్యాక్స్ ను విధించాలని ప్రతిపాదించింది. ఇది ఫ్రాన్స్లో విప్లవానికి తక్షణ కారణమైన ధనిక వర్గాల మీద విధించబూనుకున్న పన్నును తప్పక గుర్తుకు తెస్తుంది. పారిస్ ను భీకర క్షామం కమ్ముకోగా చిన్న బ్రెడ్ ముక్క కోసం అలగా జనం కాట్ల కుక్కల్లా కొట్లాడుకుంటున్నప్పుడు వేల మంది పారిస్ స్త్రీలు దాదాపు 25 మైళ్ల దూరం ఆకలి యాత్ర చేసి వర్సే రాజభవనాన్ని ముట్టడించారు. తేరిపారా చూస్తే ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ స్థలాల్లోనే రైతులు తమ పంటలను విక్రయించాలని నిర్దేశించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీ మీద సంవత్సరం పైగా రైతులు చేసిన ముట్టడి అటువంటిదే. చట్టాలు రద్దయినా కనీస మద్దతు ధర కోసం ఇప్పుడు జరుగుతున్నది దానికి కొనసాగింపే. ఈ సందర్భంలోనే సిఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్ బాగ్ లో మహిళలు చేసిన ఆందోళన గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి పుట్టిన చోటు, పౌరసత్వం గురించి మాట్లాడడానికి మహిళల కన్నా అర్హులెవరుంటారు అని రుమిలా థాపర్ వేసిన అర్థవంతమైన ప్రశ్నకు తమ బిడ్డల, భర్తల, తల్లిదండ్రుల ఆకలి తీర్చేందుకు రాజు మీద దాడి చేయడానికి పారిస్ స్త్రీల కంటే మించిన అవసరం ఎవరికుంటుంది అనే ప్రశ్నతో అనుసంధానం సరిగ్గా కుదురుతుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే సంపదల్ని చూపించి నాగరికత అంటున్నారు. తప్పులు జ్ఞానంగా చలామణి అవుతున్నాయి. అణిచివేతకు అదుపు అనే పేరు పెట్టారు. ఊడ్చిపారేయండి వ్యవస్థ అక్రమ నిర్మాణాన్ని, అసమానతల్ని సమం చెయ్యండి, ఈ సంఖ్యలని తెంచండి అంటూ విప్లవానికి ముందు ఫ్రెంచ్ తత్వవేత్త రూసో ప్రజలకు పిలుపిచ్చారు. కొద్దిమంది దగ్గరున్న సంపద చూపించి దేశం అభివృద్ధి చెందదని చెప్పడం, 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం, అభూత కల్పనల్ని చరిత్రగా నమ్మబలకడం, ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగించి అనుకూలంగా లేని వారిని అణగదొక్కడం రూసో మాటల్ని ఇక్కడ ప్రాసంగికం చేస్తున్నాయి. ఎర్రర్ మిస్కాల్డ్ నాలెడ్జ్ అన్న ఆయన మాట ఇప్పుడెంత సత్యమో కదా. విప్లవానికి ముందు ఫ్రాన్స్లో నెలకొన్న పరిస్థితులు ఇంచుమించుగా యూరప్ అంతా ఉన్నవే. కానీ విప్లవాన్ని ఫ్రాన్స్లో సాధ్యం చేసింది మటుకు ఆ దేశానికి మాత్రమే పరిమితమైన మధ్యతరగతి మేధావి వర్గం. భారతదేశంలో ఒకప్పుడు బెంగాల్కున్న స్థానం యూరప్లో ఫ్రాన్స్కుండేది. ఇవి రెండూ సమకాలీకుల కంటే ఒకరోజు ముందుంటాయి. విప్లవానికి ముందు ఫ్రాన్స్లో ఒక ఉక్కపోత వాతావరణం ఉండేది. స్వేచ్ఛగా మాట్లాడలేని, నచ్చింది తినలేని, నిజం మాట్లాడలేని, నేనీ దేశ పౌరుణ్ణి అని ప్రకటించుకోలేని ఊపిరాడనితనం ఇప్పుడు ఇక్కడ కూడా ఆవహించింది. మాంటెస్క్యూ, వోల్టేర్, రూసో, డిడిరో లాంటి మేధావులు ఫ్రెంచ్ సమాజంలో కదలిక తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పౌర సమాజం సృష్టించిన చైతన్యం లాంటిది ఇప్పుడు దేశమంతా వ్యాపించడమే మిగిలి ఉంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే విప్లవాలు. ఫ్రెంచ్ విప్లవం మనకు సాధించి పెట్టిందదే. సందర్భం మారినప్పుడు రూపం మారుతుంది. 5 దశల ఎన్నికలు పూర్తయ్యేటప్పటికీ రంగులు వెలిసిపోయి అసలు రూపాలు బయటపడుతున్న నేపథ్యాన ప్రజలు సత్యాసత్యాలను గుర్తించగలుగుతున్న దశలో దేశం మరో విప్లవం అంచుకు నడుస్తోందనే వార్తల మధ్య చరిత్ర పురాస్మృతిగా మిగలకూడదు. కొత్త అర్థంలో పునరావృతమే కావాలి.